ఇక హైడ్రా కమిషనర్ పై టీ సర్కార్ తర్జన భర్జన పడుతుంది. రంగనాథ్ కు బాసటగా నిలిచేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో రంగనాథ్ ను తప్పిస్తారా కాపాడతారా అనే చర్చ సచివాలయంలో జోరుగా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఆ పోస్ట్ నుంచి తప్పించాలని నిన్న హైకోర్టు అయితే చెప్పింది. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రజెంట్ జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. యా సార్, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హైడ్రాని. బట్ హైడ్రా వల్ల అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పించమని హైకోర్టు చెప్పడాన్ని ఎలా చూడాలి? అసలు అంటే హైడ్రా నుంచి ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ నెగిటివ్ సార్ రెండు ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? శాలిని గారు, మీరు అన్నట్టు పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నప్పుడు ఏవి ఎక్కువైతే దాని ప్రభావం ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వానికి చెందినటువంటి నాయకుల మీద పడుతుంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గతంలో ఉన్నటువంటి పాజిటివ్లన్నీ కూడా కొట్టుకుపోయి నెగిటివ్స్ ముందుకు వచ్చాయనేటువంటిది ఒక వాస్తవం. అవును. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది కోర్టు ఆదేశాన్ని అనేటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు లేదా రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో ఏ విధమైనటువంటి ఎట్లా నేర్పుతారు ఏమిటనేటువంటిది కూడా ఉంది. ఎందుకు అంటే త్వరలో ఈ ఏడాది ముగిసే లోపలే 3 కార్పొరేషన్స్, హైదరాబాద్ను 3 కార్పొరేషన్స్ గా చేశారు కనుక ఆ కార్పొరేషన్ల ఎన్నికలు అనేటువంటివి జరగాల్సి ఉంది. హైడ్రా ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఈ కార్పొరేషన్స్ పరిధిలోనే పనిచేస్తున్నది కనుక దాని చర్యలు కొన్ని వివాదాస్పదమయ్యాయి, కొన్ని ప్రశంసలను పొందాయి. ఈ ప్రశంసలను పొందినటువంటి వాటిని అధికార పక్షం సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ విమర్శలు పాలైనటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టిఆర్ఎస్, బీజేపీ రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల రంగనాథ్ గారి విషయాన్ని మరి హైడ్రా నూతన కమిషనర్ గా వేరే వాళ్ళు నియమిస్తారా, లేకపోయేట్లయితే దీని మీద మీడియాలో వార్తలు వచ్చినట్టుగా అప్పీల్ చేయడానికి ప్రయత్నిస్తారా అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ అని మాత్రం చెప్పక తప్పదు. ఒక పెద్ద షాక్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిలిందనేది కూడా నా అభిప్రాయం. సార్, అంటే 63 సార్లు కోర్టు ధిక్కరణకి పాల్పడటాన్ని ఎలా చూడాలి సార్? అంటే కోర్టు పిలిచినప్పుడు ఇప్పుడు రంగనాథ్ వెళ్ళి సమాధానం చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా ఇష్యూ అనేది. రంగనాథ్ గారు అంటే వ్యక్తిగతంగా రంగనాథ్ గారు కమిషనరుగా రంగనాథ్ గారు ఉన్నారు కనుక మనం రంగనాథ్ గారి పేరు చెప్పుకుంటున్నాము. హైడ్రా కమిషనరే అంటే చీఫ్ కనుక ఆ సంస్థకి ఈ దాఖలైనటువంటి కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అనేటువంటి కేసులన్నీ కూడా సహజంగానే ఆయనే రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కానీ వాటన్నిటికంటే మరి నిజంగా కోర్టు అంత సీరియస్ గా ఉంటే ఇప్పుడు తాజాగా శాంత అనేటువంటి కంపెనీ, ఈ కంపెనీ విషయంలో 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడి, శాంత శ్రీరామ్ అనేటువంటి కంపెనీ విషయంలో 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అనేటువంటి తాజా ఉదంతంతో హైకోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరి అంతకుముందు అన్నిసార్లు ఉల్లంఘనకు పాల్పడితే ఎందుకని కోర్టు కూడా సుమోటోగా తీసుకోవడం కానీ, లేకపోతే అంత తీవ్రంగా ఎందుకు స్పందించలేదు అనేటువంటి చర్చ కూడా నిన్నటి నుంచి మనకి వస్తూ ఉంది. అందుకని రెండోది, రంగనాథ్ గారు ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నటువంటి ఒక అంశం అనేటువంటి ఒక కీలకమైనదిగా మారబోతా ఉంది. ఏమిటి అంటే 120 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి శాంతా శ్రీరామ్ కంపెనీ ప్రయత్నించింది, వాటిని రక్షించడానికే మేము చర్యలు తీసుకున్నాం అనేటువంటి అంశాన్ని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే మరి ఆ కేసులో ప్రభుత్వము, హైడ్రా లేదా ఇతర సంస్థలు, హెచ్ఎండిఏ కావచ్చు, ఇతర సంస్థలు ఎందుకు ఇంప్లీట్ కాలేదు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. అందుకని దీని మీద అసలు నిజంగా ఏం జరుగుతూ ఉంది,
గుత్తుకుంట భూముల్లో 40 ఎకరాలు అవి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినవా, లేకపోతే ఆ ప్రైవేట్ వ్యక్తులు పేరుతోటి ఆ భూములతో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేయడానికి ఆ కంపెనీ ప్రయత్నించిందా? ఇలా అనేకమైనటువంటి చర్చలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. రెండోది, అధికార పక్షానికి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు చెప్తుంది, టీవీ చర్చలో చెప్తుంది ఏంటంటే, శాంతా శ్రీరామ్ కంపెనీ చూపించినటువంటి పత్రాల్లో చూపించినటువంటి సర్వే నెంబర్లు వేరు, భూమి వేరే చోట చూపిస్తున్నారు వాళ్ళు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకని వీటన్నిటికి సంబంధించి హైడ్రా చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే హెచ్ఎండిఏ చేస్తుందా, ఎవరు చేస్తారనేటువంటి దాంతో జనానికి నిమిత్తం లేదు. ఒక స్పష్టతని జనానికి, మీడియాకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా హైకోర్టుకు కూడా ఈ విషయాలన్నీ మరి గతంలో సమర్పించారా లేదా అనేటువంటి సమస్య కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, రెండోది హైకోర్టు ఆదేశాల్లో ఏ పదజాలాన్ని వాడారు, ఏ అంశాలు వాడారు అనేటువంటిది తీర్పు వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది మనం చెప్పుకోవచ్చు. సార్, అలాగే గతంలో కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి కోర్టు ధిక్కరణకి పాల్పడిన సంఘటనలు ఉన్నాయా? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంది సార్? గతంలో కూడా ఇలాంటి కోర్టు ధిక్కరణలకు ఐఏఎస్లు లేదా ఐపీఎస్లు లేదా ఇతర శాఖాధికారులు పాల్పడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కానీ వాటి పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలతోటి కోర్టులు సంతృప్తి చెందాయి లేదా మందలించి కొన్ని వ్యాఖ్యలు చేసి వదిలేశాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే తెలంగాణలో కానీ ఇంత తీవ్రంగా కోర్టు స్పందించినటువంటి ఉదంతం, ఒక అధికారిని మార్చాలని చెప్పేసి ఆదేశించినటువంటి ఉదంతం ఇదే. ఎన్నికల సమయాల్లో ఇలాంటి ఆదేశాలు అనేక రాష్ట్రాల్లో జరిగాయి. ఎన్నికల విధుల నుంచి ఫలానా అధికారిని తప్పించండి అనేటువంటిది ఎన్నికల కమిషన్ చేస్తుంది. కానీ ఒక సంస్థ విషయంలో ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఒకటికి 2 సార్లు ఆయన 2 సార్లు క్షమాపణ ఇచ్చారు. ఆ 2 సార్లు మొదటిసారి ఇచ్చినటువంటి క్షమాపణ సమగ్రంగా లేదు అంటే, సరే రెండోసారి మళ్ళా మేము సమగ్రంగా చెప్తామంటే, రెండోసారి ఇచ్చినటువంటి దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. మీ క్షమాపణలో చిత్తశుద్ధి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తప్పించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అందుకని ఇదొక తీవ్రమైనటువంటి కేసుగానే పరిగణించాలి. మరి దీని నుంచి రంగనాథ్ గారికి వ్యక్తిగతంగా పోయేదేమీ లేదు. కానీ హైడ్రా అనేటువంటి వ్యవస్థ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, దానికి బాధ్యత వహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బయటపడుతుంది అనేటువంటిది ఒకటి. హైడ్రా ఇప్పుడు రంగనాథ్ను కనుక తప్పిస్తే అది ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా ఉంటుంది. తప్పించకుండా వేరే విధంగా ఆయన్ని కొనసాగించినా కానీ అది కూడా వివాదాస్పదంగానే ప్రచారాస్త్రంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఎట్లా గౌరవప్రదంగా ఈ ఉదంతం నుంచి బయటపడతారనేది మనం చూడాల్సింది. అంటే సార్, ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం రంగనాథ్కి బాసటగా నిలుస్తుంది అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ కీలక అధికారులు అయితే ఇటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సహా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకోవచ్చు రంగనాథ్ విషయంలో? చర్చిస్తారు, అది వరకు జరుగుతుంది. కానీ ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కమిషనర్ పదవిలో రంగనాథ్ని కొనసాగిస్తే మళ్ళా ఎవరైతే బాధితులుగా ఉన్నారో, లేకపోతే ఎవరైతే కోర్టు ఉల్లంఘన గురించి కోర్టుకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు దాని మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్య చేస్తుంది, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఆ విధంగా న్యాయ వ్యవస్థతోటి ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక ఘర్షణాత్మక వైఖరిని అనుసరిస్తుందా, లేకపోతే ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు ఊహించైతే చెప్పలేము. ఎందుకంటే రంగనాథ్ని కొనసాగిస్తే ఒక సమస్య, కొనసాగించకపోతే ఒక సమస్య. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది 1, 2 సార్లు 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వ పెద్దలైనా కానీ రంగనాథ్ని పిలిపించి ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర న్యాయాధికారులు లేకపోతే